పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా సూరారంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో భారత సైనికులకు సంఘీభావంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలంటూ ప్రధాని మోదీని కోరారు. భారత సైన్యాన్ని చూసి యావత్ దేశం గర్విస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. భారత సైన్యం సరిహద్దులను మాత్రమే కాదని దేశ భవిష్యత్ సంస్కృతిని కూడా కాపాడుతున్నారని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి, మోడీజీ पाकिस्तान उग्रवादों को खत्म करो, कुचल कुचल के रख दो। एक एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा वो लोग। उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. మనం 75 సంవత్సరాల నుండి బాధపెడుతున్నారు. మనం ఇక భరించలేము. మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. దేశం మొత్తం కూడా ఇవాళ 140 కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి, మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు. మనం జనరల్ గా అనుకుంటాం దేశ సరిహద్దులంటే అది భౌగోళికంగా అని అనుకుంటాం. కానీ దేశ సరిహద్దులంటే కేవలం భౌగోళికమే కాదు, ఈ దేశ ప్రజల ఆశలు, ఈ దేశ ప్రజలందరికీ కూడా భద్రత కల్పించడం. ఎందుకంటే ఈరోజు సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు, భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు, భారత సంస్కృతిని కాపాడుతున్నారు, భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈరోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ మరి మన దేశం నుంచి విడిపోయినప్పటి నుంచి కూడా మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అనేక సందర్భాల్లో మన దేశాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది.